హీరో ధనుష్ ప్రస్తుతం హీరోగా డైరెక్టర్గా రెండు పడవల ప్రయాణాన్ని చాలా ఈజీగా చేసేస్తున్నాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని తెరకెక్కించి నిర్మించి నటించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. పైగా ఈ చిత్రంలో తిరు కాంబో రిపీట్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ధనుష్ కెరియర్ లో మరో హిట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ లోనే ధనుష్ నటించిన తెలుగు చిత్రం కుబేరా రిలీజ్ అయి 100 కోట్లు కొల్లగొట్టి తెలుగులో ఈ తమిళ హీరోకు మరో హిట్ ఇచ్చింది. ఇప్పుడు ధనుష్ కోలీవుడ్ వెళ్లాడు. అక్కడ ఇడ్లీ కొట్టు పేరుతో సినిమా తీశాడు. ఈ చిత్రానికి తానే దర్శకుడు, తానే నిర్మాత, తానే హీరో. అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. మూవీలో తిరు జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇడ్లీ కొట్టులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో ధనుష్ కు చెల్లెలుగా అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే నటిస్తుంది. హీరోయిన్ గా మాత్రం నిత్యా మీనన్ కనిపించబోతుంది. ధనుష్ నిత్య కాంబినేషన్ అంటే అందరికీ తిరు చిత్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ ఇడ్లీ కొట్టులోనూ రిపీట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ధనుష్ లో డైరెక్టర్ నిద్రలేచాడు. రాయన్తో యాక్షన్ ఫిల్మ్ టచ్ చేశాడు. ఆ తర్వాత అంతా కొత్త నటులతో ప్రేమ కథ తీశాడు. ఇప్పుడు ఇడ్లీ కొట్టు అంటూ దసరా పండక్కి తమిళ, తెలుగు భాషల్లో ఫ్యామిలీ మూవీని తీసుకురాబోతున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.